గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరి మండలం ఉంగపల్లిలో సుమారు 40 కట్టిరి కానీ ఇంతవరకు వాళ్ళలో ఏ ఫెసిలిటీ లేకపోవడం, డ్రైనేజ్ కానీ అక్కడ నిల్ల ట్యాంక్ కానీ లేకపోవడం వల్ల ఇంకా పాత డబుల్ బెడ్రూమ్లు ఓపెన్ కాలేదు. చాలా ప్లేస్లో వాటికి ఎక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ నియోజకవర్గానికి సుమారు 3,500తో పాటు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారి సహకారంతో ఏదైతే వాసాల మరి మాజీ ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని నా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఫామ్ హౌస్ నుంచి యారుటకు రోడ్ వేసే క్రమంలో ఆ గ్రామంలో సుమారు 100 మంది ఇళ్లు కోల్పోతే పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ సహకారంతో ఆ గ్రామంలో కూడా 150 ఇండ్లు మంజూరు చేసినందుకు ఈ సభ ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామంలో ఇప్పటికే 50 ఇండ్లు పూర్తి చేసుకున్నాం. గృహప్రవేశాలు కూడా చేస్తున్నాం. ఆలయ నియోజకవర్గానికి 3,700 ఇండ్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మొన్న మేము స్థానిక సంస్థల ఎలక్షన్ తిరిగినప్పుడు గత 10 ఏళ్ళుగా సొంత ఇంటికాడ నెరవేరి చాలా మంది కూడా అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇండ్లు వస్తున్నాయి కానీ ఇంకా అర్హులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండ్లు కావాలని అడిగినప్పుడు మేము అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. దయచేసి పెద్దలు ఈ సంక్రాంతి తర్వాత మార్చి వరకు మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు ఇస్తున్నారు కాబట్టి మా ఆలేరు నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం ఎక్కువ ఎస్టీ ఎస్సీ తండాలు మైనార్టీలు ఉన్న మా ఆలేరు కాబట్టి దయచేసి ఒక 2,000 ఇండ్లు మా ఆలేరుకు మంజూరు చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వం రాకముందుకు మనం ఏదైతే మేనిఫెస్టోలో మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మనం మాట ఇచ్చినాం కాబట్టి కొంతమంది అరే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిరు. చిన్న చిన్న ప్లేస్లలో స్టార్ట్ చేస్తే అవి బీస్పీట్ ఉండడం వల్ల మనం పెట్టినటువంటి ఈ ఫోటో క్యాప్చరు ఆ బీస్పీట్ చేయలేకపోతున్నాయి. దయచేసి ఇప్పుడన్నా 2వ విడతలో ఆ బీస్పీట్ కొద్దిగా ఇండ్లు స్టార్ట్ చేసిన వాళ్లకు పేదళ్లకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ బేస్మెంట్ అక్క కోరుతూ ఏంటంటే పేదలు మన ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళంతా కసిగా ఆ ప్రభుత్వాన్ని పోడగొట్టాలి. పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ద్వారా మనకు సొంతింటి కళ నెరవేరింది కాబట్టి దయచేసి 2వ విడత పేదలకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇంకొకటి అధ్యక్ష, అప్పుడు ఏదైతే అధికారులు పోయినప్పుడు పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళు కొంతమంది కిరాయికి స్లాబ్లు ఇండ్లలో ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు L3లో స్లాబ్లను వస్తున్నాయి. అధ్యక్ష నిజంగా మీరు దర్యాప్తు చేసి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు కిరాయికి స్లాబ్ ఇండ్లలో ఉంటారో వాళ్ళకి L3 వాళ్ళకు కూడా మనం ఇండ్లు మంజూరు చేయాలి. L3 వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి శాంక్షన్ అయ్యి బేస్మెంట్ కట్టినాక కూడా వాళ్ళకి బిల్లు రావట్లేదు. మన ప్రజాప్రభుత్వానికి నిజంగా అధ్యక్ష నేనైతే గర్వపడుతున్నా. మొన్నగా స్థానిక సంస్థల్లో మా ఆలయ నియోజకంలో 70% గెలవడానికి మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్ల వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. రేపు వచ్చే స్థానిక సంస్థలు కూడా ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారు కాబట్టి మాకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆ L3 ఉన్న ఇండ్లను కూడా వాళ్ళకి బిల్లులు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మా రెవెన్యూ శాఖ మార్చులు మా పొంగులేటి శ్రీనివాస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ L3 కూడా కొంచెం ఆ బిల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. మా కల్వకుర్తిలో గత